హాయ్ 10th స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే అందాయి. ఈ వీడియోలో మనకి ఎగ్జాక్ట్గా ఫలితాలు ఎప్పుడు రానున్నాయి, అలాగే ఫలితాలు గ్రేడ్లలో ఉండబోతున్నాయా, మార్క్స్లలో ఉండబోతున్నాయా అనే సమాచారంతో పాటు రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనే సమాచారాన్ని కూడా అందించబోతున్నాను. మీ అందరికీ తెలుసు, మన ఛానళ్ళల్లో 10th క్లాస్కి సంబంధించి ఎన్నో అప్డేట్స్ వస్తుంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఏ డిస్టిక్ నుండి ఈ వీడియో చూస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ తోటి ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేశారు కాబట్టి మీ జిల్లాల నుండి, మీ ప్రాంతాల నుండి ఎవరైనా ఉన్నారేమో అని పరిశీలించుకోండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి అయితే వచ్చేద్దాం. డైరెక్ట్గా ఇంపార్టెంట్ పాయింట్లోకి వచ్చేద్దాం. 10లో గ్రేడ్స్తో పాటు మార్కులు సబ్జెక్టుల వారీగా ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ కార్యదర్శి అని చెప్పేసి చూసుకోవచ్చు. గతంలో ఎలా ఉండేదంటే 2024లో ఫలితాలు కావచ్చు, అంటే 2024-25 అకాడమిక్ సంబంధించి ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయి. అంటే 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఓన్లీ జీపీఏ ఉండేది. 9 పాయింట్స్ ఆర్ 10 పాయింట్స్ అని చెప్పేసి ఉండేది. ఇది ఆధారంగానే IIITలలో మనకి జీపీఏ ఆధారంగా కావచ్చు, అటు పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా జీపీఏ ఆధారంగా కావచ్చు జాబ్స్ అనేవి ఇచ్చేది. అయితే ఈసారి ఏం చేశారంటే సిబిఎస్ఈలో కూడా మార్క్స్తో పాటు పక్కన గ్రేడ్ పాయింట్స్ కూడా ఇచ్చారనమాట. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే రీతిలో ఫలితాలతో పాటుగా గ్రేడ్, అంటే ఫలితాలలో మార్క్స్తో పాటుగా గ్రేడ్ పాయింట్స్ జీపీఏ కూడా ఇవ్వబోతున్నారు. అయితే ఈ ఫలితాలు ఎప్పుడు విడుదల చేయనున్నారా అనే విషయానికి సంబంధించి క్లుప్తంగా స్పష్టంగా మీకు తెలియజేయాలంటే, ఈ నెల 30వ తారీఖు నాడు ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయడానికి సన్నాహాలు ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి, బీఎస్సీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లేదంటే బీఎస్సీ తెలంగాణ అని చెప్పేసి టైప్ చేసినా కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఫలితాలు అనేవి చాలా స్పష్టంగా వివరంగా చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ చెక్ చేసుకోవటంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా మీకు నేను వీడియో ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఉన్నాయి. సో మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ధన్యవాదాలు.